Hi, all of you. Once again, welcome back to our YouTube channel. ఇప్పుడు మనము సెకండ్ ఇయర్ ఫిజిక్స్ వెరీ టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్, టాపిక్ వైజ్. ఓకే, ఇక్కడ 20 నుండి 25 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. టాప్ మోస్ట్ క్వశ్చన్స్ ఈ 20 మ్యాక్సిమం 25 క్వశ్చన్స్. అందులో అవుట్ ఆఫ్ మీకు 10 క్వశ్చన్స్కి 6 to 8 క్వశ్చన్స్ మ్యాక్సిమం గెయిన్ చేసుకుంటా. అంటే 14 మార్క్స్ నుండి ఒక 18 మార్క్స్ మీరు గెయిన్ చేసుకోవచ్చు చదివినట్టయితే. టాపిక్ వైజ్గా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఓన్లీ ఫర్ టీఎస్ అండ్ ఏపీ బోత్. ఇది రెండు స్టేట్లకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఓకే, ఫిజిక్స్ ఇయర్ సెకండ్ ఇయర్ రెడ్యూస్డ్ సిలబస్, అంటే రెడ్యూస్ సిలబస్ తీసేసిన తర్వాత రిమైనింగ్ సిలబస్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఓకే, చాప్టర్ వైజ్ ఓన్లీ ఫర్ స్టార్ సింబల్స్ మాత్రమే. ఇక్కడ ఓన్లీ ఫోకస్ ఆన్ ద వెరీ షార్ట్ ఆన్సర్స్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, టాపిక్ సెకండ్ టాపిక్ నుంచి మనకు ఒకటి వెరీ షార్ట్ ఆన్సర్ వస్తుంది. ఆ టాపిక్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక 4 ఉన్నాయి. ఆ 4 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ చూడండి ఒకసారి. సీరియల్ నెంబర్ 38. డిఫైన్ పవర్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్, వాట్ ఈస్ ఇట్స్ యూనిట్? ద రెసిఫోకల్ ఆఫ్ ద ఫోకల్ లెంత్ ఈస్ కాల్డ్ యాజ్ హియర్ సింప్లీ పవర్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్. ఓకే, యూనిట్స్ ఆఫ్ ద పవర్ ఆఫ్ ఏ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ హియర్ diopter, is here diopter. Here next question 41 very important. What is myopia? How can it be corrected? Next 42, what is hypermetropia? How can it be corrected? These 3 questions are most important. Ray optics. Next 7th topic నుంచి మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ 7th టాపిక్స్లో ఒక 4 క్వశ్చన్స్, 4 to 5 క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ రిపీటెడ్ క్వశ్చన్స్. ఓకే, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఐరిస్టెడ్ ఎక్స్పెరిమెంట్? 45 స్టేట్ యాంపియర్స్ లా అండ్ బయోసావర్ట్ లా. ఇందులో రిపీట్ క్వశ్చన్స్ 3 ఉన్నాయి. ఇక హౌ డు యూ కన్వర్ట్ ఏ మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్ ఇంటూ అమ్మీటర్? హౌ డు యూ కన్వర్ట్ ఏ మూవింగ్ కాయిల్ గాల్వనోమీటర్ ఇంటూ ఏ వోల్టీమీటర్? ఇయర్ దిస్ వన్ ఇయర్ అమ్మీటర్, దిస్ వన్ ఇయర్ వోల్టీమీటర్. నెక్స్ట్ డిస్టింగ్విష్ బిట్వీన్ అమ్మీటర్ అండ్ వోల్టీమీటర్. దీస్ క్వశ్చన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ టీఎస్ అండ్ ఏపీ. ఓకే, నౌ నెక్స్ట్ 8th టాపిక్ నుంచి మనకి 2+2 మార్క్స్ వస్తాయి. ఇక్కడ 2+2. అండ్ నెక్స్ట్ టాపిక్ 8th టాపిక్ ఇయర్ మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్. ఈ టాపిక్ నుంచి మనకి 2+2 మార్క్స్, 4 మార్క్స్ వెయిటేజ్ టీఎస్ అండ్ ఏపీ. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్స్ ఇన్ ఐపీ. ఇయర్ సీరియల్ నెంబర్ 56. దిస్ క్వశ్చన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డిఫైన్ మ్యాగ్నెటిక్ డిక్లినేషన్. 57 సీరియల్ నెంబర్. క్వశ్చన్ నెంబర్ ఇయర్ define magnetic inclination or angle of dip. These 2 questions number of times in given to question paper TS and AP. ఓకే, ఇందులో ఒక 10 క్వశ్చన్స్ ఉంటున్నాయి. ఆ 10లో ఆల్రెడీ ఇక్కడ అన్నీ ఉన్నాయి, కాకపోతే టాప్ మోస్ట్ క్వశ్చన్స్ మాత్రమే ఇక్కడ డిస్కషన్ చేస్తున్నాం. ఇవి చదివిన తర్వాత రిమైనింగ్ చూసుకుంటారు అక్కడ. ఓకే, నెక్స్ట్ 10th టాపిక్ ఏం ఇట్ వెయిటేజ్ మార్క్స్ 2 మార్క్స్, జస్ట్ వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్. ఓకే, 58 ట్రాన్స్ఫార్మర్ కన్వర్ట్ 200 volt AC into 2000 volt AC. Calculate the number of turns in the secondary if the primary has 10 turns. The formula ఉంటుంది. ఓకే, నెక్స్ట్ what type of transformer is used in a 6 volt bed lamp? This one was important. Next serial number 62, what is meant by wattless component of current? Okay, these 3 questions, these 4 questions are very important in 10th టాపిక్. నెక్స్ట్ 11th టాపిక్. 11th టాపిక్ వచ్చేసి ఇక్కడ ఒక 3 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రిపీట్ క్వశ్చన్స్. ఇయర్ టాప్ మోస్ట్. గివెన్ ఎనీ యూజ్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేస్. గివెన్ ఎనీ వన్ యూజ్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ మైక్రోవేవ్స్? నెక్స్ట్ microwaves are used in a radars. Why? Microwaves are used in radars. Why? Okay, these 3 questions very most important questions in 11th topic. Next 12th నుంచి మనకి 2+2 మార్క్స్. ఇక్కడ 12th 2+2 4 మార్క్స్ given to question paper TS and AP. Top most questions here 4 questions. What is work function? Next, what is photoelectric effect? Next, write down Einstein's photoelectric equation. Next, write down de Broglie's relation and explain the terms therein. Okay, lambda is equal to h by p ఉంటుంది ఫార్ములా. నెక్స్ట్
టాపిక్ 15th టాపిక్ ఇయర్ 15th టాపిక్ నుంచి సెమీ కండక్టర్ డివైజెస్ 2 క్వశ్చన్స్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఇయర్. ఫస్ట్ వన్ ఇందులో డ్రా ద సర్క్యూట్స్ సింబల్స్ ఫర్ పిఎన్పి అండ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. వన్స్ అగైన్ డ్రా ద సర్క్యూట్ సింబల్స్ ఫర్ పిఎన్పి అండ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. దిస్ వన్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రిపీటెడ్ క్వశ్చన్స్. ఓకే, ఇందులో డయాగ్రామ్ వేసినప్పుడు యారో సింబల్స్ కరెక్ట్ చేయండి, రివర్స్ పెడితే మార్క్స్ ఇవ్వడం జరగదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ గేట్స్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ గేట్స్? విచ్ గేట్స్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ గేట్స్? ఓకే, NAND గేట్ అండ్ NOR గేట్, ఇవి నాట్ గేట్స్, ఇవి ఇంపార్టెంట్. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ నుంచి రిపీటెడ్ క్వశ్చన్ 1 క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్ కూడా మనకి ఇక్కడ అంటే చూడండి. 16th టాపిక్ సెమీ కండక్టర్ కమ్యూనికేషన్ సిస్టంలో ఈ టాపిక్స్లో అన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ ఒక క్వశ్చన్ మాత్రమే చెప్తాను ఇక్కడ. డిఫైన్ మాడ్యులేషన్, వై ఈజ్ ఇట్ నెససరీ? మాడ్యులేషన్, define modulation, why is it necessary? Okay, this question repeated questions in IPE, TS and AP. Okay, చూడండి స్టూడెంట్స్, ఈ క్వశ్చన్స్ మీకు మినిమమ్ ఒక 25 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసిన. ఈ 25 క్వశ్చన్స్లో మీకు అవుట్ ఆఫ్ 10కి మినిమం 6 to 8 ఈజీగా మీకు క్వశ్చన్ పేపర్లో అవుపిస్తాయి. చదవండి, ఈ చదివిన తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా చదవండి. ఓకే, మంచి మార్కులు తెచ్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.